నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 నుంచి 50% ఎక్కువగా దోచుకునేందుకు కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా ప్లాన్ చేస్తోంది. దీంతో పిల్లల్ని చదివించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కార్పొరేట్ మాఫియా ఫీజుల దందాకు అడ్డుకట్ట వేసేదెవరు? ఓ కార్పొరేట్ స్కూల్లో ఎల్కేజీ ఫీజు 4 లక్షలు, మరో ఇంటర్నేషనల్ స్కూల్లో నర్సరీకి 3 లక్షలు. క్లాసు పెరిగే కొద్దీ ఫీజుల మోత తప్పదు. యథేచ్ఛగా కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ. ప్రభుత్వ చర్యల్లేక చెలరేగిపోతున్న యాజమాన్యాలు. చదువులు కొనలేక తల్లిదండ్రుల విలవిల. ఆస్తులమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అవస్థలతో ప్రైవేటు యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. విద్యా సేవ పేరుతో ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చి అందిన కాడికి దోచుకుంటున్నాయి. స్టూడెంట్సే వ్యాపార సరుకుగా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను చదివించుకోవడానికే ఆస్తులను అమ్ముకునే పరిస్థితి. మధ్యతరగతి వర్గాలు తమ జీతంలో అత్యధిక మొత్తాన్ని పిల్లల చదువులకే కేటాయించాల్సిన అనివార్యత. అయినా ప్రభుత్వ పాఠశాల అంటేనే భయపడే తల్లిదండ్రులకు కార్పొరేటే దిక్కయ్యిందే. ఈ నిస్సహాయతనే క్యాష్ చేసుకుంటున్నాయి కార్పొరేట్ యాజమాన్యాలు. హైదరాబాద్లో రకరకాల పేరుతో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అని ఊదర కొడుతూ ఫస్ట్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అంటూ చాటింపు చేసుకుంటున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో లింకు ఉందని ఇంకొన్ని ఢంకా బజాయిస్తున్నాయి. మా స్కూల్లో చదివితే చాలు మీ పిల్లలు ఆస్ట్రోనాట్స్ అవుతారు అన్నట్టుగా సన్నాయి మోగిస్తున్నాయి. ఇంకొన్ని స్కూళ్ల ప్రచారమైతే మరీ పీక్స్కు వెళ్తోంది. మా కార్పొరేట్ స్కూల్లో చదివితేనే మీ పిల్లాడు బాగుపడతాడు, మరో పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పిస్తే ఇక వారి ఫ్యూచర్ కష్టమే అన్నంతగా తల్లిదండ్రుల వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ల్యాండ్ రేట్లతో పోటీ పడుతూ ఫీజులను పెంచేస్తున్నాయి. ఐబీ కరిక్యులం అని ఒకసారి, స్కూల్ డెవలప్మెంట్ అంటూ ఇంకోసారి ఇలా పేర్లు మార్చి తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. హైదరాబాద్లో ఓ కార్పొరేట్ స్కూల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 2,30,000 ఉన్న ఎల్కేజీ ఫీజును మరుసటి ఏడాదికి ఏకంగా 3,70,000 పెంచేసింది. నర్సరీ నుంచి ఎల్కేజీ అప్గ్రేడ్ అయ్యే క్రమంలో ఏకంగా 65% వరకు ఫీజులు జంప్ అయ్యాయి. క్లాస్ పెరిగే కొద్దీ లక్షల స్థానంలో సంఖ్యలు పెరుగుతూనే ఉంటాయి. అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు, అంటే వాటిని కార్పొరేట్ అనడం కంటే మేము కమర్షియల్ విద్యా సంస్థలు అని చెప్పేసి అంటున్నాము. అయితే ఒక చైన్ ఆఫ్ స్కూల్స్, ఒక పేరుతో ఒక 50-100 దేశవ్యాప్తంగా నెలకొల్తున్నటువంటి స్కూల్స్. అలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేయడం వలన వాళ్ళు లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆ పేరంతా కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పైన పడి, మరి గాడిద గుర్రం రెండు ఒకే దానికి కట్టేసినట్టుగా మరి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ అంటూ అదనపు బాదుడుకు లెక్కే లేదు. లెక్కాపత్రం అంతకన్నా లేదు. పుస్తకాలు మా దగ్గరే కొనాలంటూ మరో కండిషన్ వ్యాపారంతోనూ మరింతగా వెనకేసుకుంటున్నాయి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ స్కూల్ బస్ రవాణా ఛార్జీలు 30% వరకు పెంచుతున్నారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంత మాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సౌకర్యాలు కూడా అంతగా లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. ఇదే అదునుగా కార్పొరేట్ స్కూళ్లు కాసులు లాగేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు లాగేందుకు కొత్త పేర్లతో స్కూల్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, సెంట్రల్ సిలబస్ అని, అసలు మా కరికులమే వేరని, ఇతర స్కూల్స్కి మాకు పొంతన ఉండదని కథలు చెబుతూ ప్రెస్టేజ్కి వెళ్లే పేరెంట్స్ నుంచి దొరికినంత దోచుకుంటున్నారు. ఈ స్కూల్స్పై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. విద్యాశాఖ అధికారులు వాటిలోకి వెళ్లాలంటేనే భయం. పిల్లలు ఏం తినాలో ఈ స్కూలే నిర్ణయిస్తాయి. డబ్బులు దండుకోవడానికి అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే లంచ్, అక్కడే స్నాక్స్. ఇంటి నుంచి తెచ్చుకునే ఫుడ్ని అలౌ చెయ్యరు. కొన్ని స్కూల్స్ అయితే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే అడ్మిషన్ ఇస్తాయి. స్టూడెంట్స్కి కావాల్సింది ఏదైనా స్కూల్లోనే తీసుకోవాలి. బుక్స్, స్టేషనరీ, డ్రెస్ ఇలా అన్నీ అక్కడే కొనాలి. ఈ స్కూళ్లే ఫీజులు నిర్ణయించుకుంటాయి. ఆ ఫీజులకు ఓ ప్రాతిపదిక ఉండదు, హేతుబద్ధత ఉండదు. వాళ్లకు ఎంత తోస్తే అంతా పెట్టేస్తారు. అడిగితే పిల్లలపై కక్ష కడతారేమోనని పేరెంట్స్ గమ్మునుంటున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే లక్షల రూపాయల్లో ఫీజులు పెడుతున్నారు. బాచుపల్లి, కుకట్పల్లి నగర శివార్లలో అత్యాధునిక హంగులతో వెలిసిన స్కూల్స్లో ఫీజులకు అడ్డు అదుపు లేదు. అడిగే నాథుడే లేడు.
కొంతమంది తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా కొన్ని కార్పొరేట్ స్కూళ్ల నిలువు దోపిడీకి రాచబాట పరుస్తోంది. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు తమ పిల్లలను పంపడానికి స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. మోస్ట్ పాపులర్ పాఠశాలల్లో లక్షలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివిస్తున్నామని 10 మంది దగ్గర చెప్పుకుంటూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎంత ఫీజైనా కట్టేవారు ఉండడంతో కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎడ్యుకేషన్ లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా కమర్షియల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా సంపాదిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. అంటే వాళ్ళు చార్జ్ చేసే డొనేషన్స్ కానీ ఫీజు కానీ చాలా ఎక్స్ట్రా, అంటే చాలా హెవీగా ఉందండి. ఎల్కేజీ స్టూడెంట్స్కి డొనేషన్కి ₹1,00,000 అంటున్నారు. మళ్ళీ సంవత్సరానికి స్కూల్ ఫీజుకి 1,00,000, మళ్ళీ బస్కి ఒక 25,000 50,000 అది ఛార్జ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏసీ బస్సులు కూడా పెట్టారు సార్. అంటే స్టూడెంట్స్కి అంత చదువుకునే పిల్లలకి అంత లగ్జరీ అవసరం లేదు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల వ్యాపార ధోరణిపై గతంలో హైకోర్టు సీరియస్ అయ్యిందే. కొన్ని స్కూళ్లు వన్ టైం ఫీజు కింద 7 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఈ వన్ టైం ఫీజేంటి? ప్రవేశం సందర్భంగా పాఠశాలలు ఎంత అడిగితే అంత డబ్బు చెల్లించాల్సిందేనా? ఒకవేళ చెల్లించకుంటే ప్రవేశాలు ఇవ్వరా? 10 లక్షలు అడిగినా కూడా ఇవ్వాల్సిందేనా అంటూ పలు సందేహాలు వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు వన్ టైం స్పెషల్ ఫీజు పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్పై కోర్టు స్పందన అదే. హెచ్ఎస్వి మెంబర్ ఉన్నాను నేను. అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిన. మళ్ళీ అప్పుడు కొంచెం ఫీజ్ పైన కొంచెం కంట్రోల్ వచ్చింది. మళ్ళీ బికాజ్ మై చైల్డ్ వాజ్ టార్గెటెడ్, విక్టిమైజ్డ్. ఇట్ వాజ్ ఫ్రమ్ ద స్కూల్ సైడ్. పేరెంట్స్ దగ్గర ఎవరు కొంచెం ముందుగా వస్తే వాయిస్ రేస్ చేస్తే అంటే స్కూల్ వల్ల మొత్తం దే ఫైండ్ అదర్ వేస్ టు కంట్రోల్ ద పేరెంట్స్ నాట్ టు స్పీక్. కార్పొరేట్ స్కూళ్లు ఎంత బాధినా ఇటు తల్లిదండ్రులు గత్యంతరం లేక తమ పిల్లలను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రధాన పట్టణాల్లో కాసుల కక్కుర్తికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయిగా, లక్షణమైన చదువులు ఉంటాయని భావిస్తే ఆశాభంగమే. ల్యాబ్స్, గ్రౌండ్, ఇతర వస్తువులు సూపర్గా ఉంటాయని అంచనా వేస్తే నిరాశే. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ మేడిపండు చందమే. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు తరహాలో కార్పొరేట్ స్కూళ్లు పైన పటారం లోన లొటారమే. అడ్మిషన్ టైంలో పేపర్ చూపినట్టుగా ఇహలోకాల రేంజ్లో స్కూల్ ఉంటుందని కలగంటే కల్లే. ఏ గల్లీలో చూసినా ప్రైవేటు పాఠశాలలు 10ల సంఖ్యలో కనిపిస్తాయి. లోపలికి వెళ్లడానికి కనీసం మెట్లు కూడా సరిగ్గా ఉండవు, కానీ ప్రభుత్వ గుర్తింపు మాత్రం ఉంటుంది. అయితే ప్రైవేటు మేనేజ్మెంట్ల కింద పనిచేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపునివ్వడం కోసం కొన్ని నిబంధనలు రూపొందించింది. 1994లో జనవరి 1న జీవో నంబర్ 1ని జారీ చేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పటి నుంచి 1-2 మార్పులు తప్ప అవే నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. దీని ప్రకారం ఏదైనా ప్రాంతంలో కొత్త స్కూల్కు అనుమతి ఇవ్వాలంటే మొదటగా అక్కడ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కో పాఠశాలకు ఇంకో పాఠశాలకు మధ్య నిర్దేశించిన దూరం ఉండాలి. అయినా ఉండవు. ఇక పాఠశాల భవనం, వసతి విషయానికి వస్తే తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి 6 నుంచి 8 చదరపు అడుగుల స్థలం ఉండాలి. స్టాఫ్కు సరిపోయేలా స్థలం ఉండాలి. లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ రూమ్లు ఉండాలి. విద్యార్థులకు, సిబ్బందికి టాయిలెట్స్ ఉండాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. పాఠశాలలకు ప్లే గ్రౌండ్ ఉండాలి. సొంతంగా లేకున్నా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్లను ఉపయోగించుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఆట వస్తువులు అందుబాటులో ఉండాలి. సలహాల బాక్స్లను స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్లు కూడా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో స్కూల్ జోన్లలో జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులు ఆ స్కూల్ భరించాలి. సంబంధిత అధికారుల నుంచి శానిటరీ సర్టిఫికేట్, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్స్ ను పాటించాలి. కారిడార్ మినిమం 2.5 మీటర్ల వెడల్పు ఉండాలి. స్కూల్కు 2 మీటర్ల కన్నా తక్కువ దూరంలో హైటెన్షన్ కరెంటు తీగలు వెళ్లకూడదు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. పోలీస్, మున్సిపల్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీటన్నిటి పర్మిషన్ కోసం విద్యాశాఖకి సమర్పించాలి. స్కూల్ బిల్డింగ్ ప్లాన్ ను పొందుపరచాలి. సంబంధిత విద్యాశాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్లీ ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పర్మిషన్ సందర్భంలో సమర్పించిన డాక్యుమెంట్స్తో పాటు లైబ్రరీ బుక్స్, ల్యాబొరేటరీ పరికరాలు, స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచర్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను సమర్పించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వాలిఫైడ్ స్టాఫ్ ను నియమించుకున్న వివరాలను పొందుపరచాలి. స్కూల్ టెక్నో అని, కాన్సెస్ట్ అని, సక్సెస్ అని ఇంకా ఏవేవో ఇలాంటి తోకలు తగిలించవద్దు. స్కూల్ స్థాపించాలంటే ఇన్ని వసతులు, అనుమతులు ఉండాలా అని నోరెళ్లబెట్టాల్సిన అవసరం లేదు. ఉండాల్సిందేనన్నది రూల్. కానీ పాటిస్తున్న వెన్ని అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం నో. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందో, ప్రభుత్వాలు మారిన తల్లిదండ్రులు తలరాత మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు. గత సంవత్సరంతో పోలిస్తే చాలా స్కూళ్ళు 30 నుంచి 60% ఫీజులు పెంచడం, అతి తక్కువగా 8 నుంచి 10% పెంచమని చెప్పుకుంటున్న స్కూల్స్ గ్రేడ్ చేంజ్ విషయానికి వచ్చేసరికి దాదాపు 40% దాకా ఫీజులు పెంచే పరిస్థితి. అంటే ఏదైతే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ చివరిగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద, ఆ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఏదైతే మేము వెళ్ళామో, ఆ కంటెంప్ట్ తప్పించుకొని అప్పటి ప్రభుత్వం ఏదైతే కొన్ని విధి విధానాలు ప్రకటించిందో ఆ అమలు కూడా ఇప్పటిదాకా కాలేదు. ఇక గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ గా ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ను బోధించాలి. ప్రభుత్వం నిర్దేశించిన టెక్స్ట్ బుక్లను మాత్రమే వాడాలి. ప్రభుత్వం నిర్దేశించిన అడ్మిషన్ రూల్స్ ను పాటించాలి. డొనేషన్లు తీసుకోకూడదు. సిబ్బందికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం రూపొందించిన అకాడమిక్ క్యాలెండర్ ను ఫాలో కావాలి. ఆ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి. సెలవులివ్వాలి. పాఠశాల గవర్నింగ్ బాడీ నిర్ణయించిన విధంగా ఫీజులు వసూలు చేయాలి, ఖర్చు చేయాలి. ఇవి ప్రభుత్వ నిబంధనలు. ఎన్ని స్కూల్స్లో ఇవి పాటిస్తున్నాయి? రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 40,000కు పైగా ఉన్నాయి. అందులో 11,000 ప్రైవేట్ స్కూల్స్. మొత్తం హైస్కూల్ లెవెల్ వరకు 60 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇందులో సగం మంది అంటే 30 లక్షలకు పైగా విద్యార్థులు 25% కూడా లేని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ లెక్కలను బట్టి తెలుసుకోవచ్చు ప్రైవేటు బడులకు ఎంత గిరాకీ ఉందో. మరి ఈ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నాయా అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో 10ల సంఖ్యలో కూడా నిబంధనలు పాటించేవి లేవు. బిల్డింగ్ నుంచి మొదలు పెడితే అకాడమిక్ క్యాలెండర్ ను పాటించే వరకు అన్ని ఉల్లంఘనలే. ఒక్క బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా ఉండదు. టాయిలెట్ల సంగతి అంతే. లైబ్రరీ, ల్యాబ్, ఆట పరికరాలు, గ్రౌండ్స్ ఉండవు. పొద్దున ప్రేయర్ చేయడానికి స్థలం కూడా ఉండదు. విశాలమైన తరగతి గదులు కాదు, చీకటి గుహలు, ఇరుకు గదులు. ఇక మెట్లు 2 విద్యార్థులు కలిసి నడవలేరు. క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉండరు. స్కూల్స్ని కేటగిరైజ్ చేయాలి. అసలు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్కి సపరేట్ కేటగిరీ పెట్టాలి. ఇవి నిజంగా దిగువ మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి పాఠశాలలు కాబట్టి ఈ స్కూల్స్కి సపరేట్ రెగ్యులేషన్స్ పెట్టాలి. మరి లక్షల్లో ఫీజు తీసుకునే ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ కరికులం వాటన్నిటికీ సపరేట్ కేటగిరీ చేసి వాటి నిబంధనలు వేరు, వీటి నిబంధనలు వేరు పెట్టినట్లయితే తప్పకుండా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు పరిరక్షింపబడతాయి. ప్రభుత్వ నిబంధనలన్నీ పేపర్ల వరకే పరిమితం. గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు పేపర్ వరకు సూపర్ గా ఉంటుంది. ఏమన్నా పేపర్లు తక్కువ ఉంటే అధికారులే సమకూరుస్తారు. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం అవేవీ కనిపించవు. అయినా అలాంటి పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపు వస్తోంది. ఏదైనా స్కూల్ అనుమతి కోసం దరఖాస్తు వస్తే అందులో ఎన్ని కాగితాలు తక్కువ ఉంటే అధికారులకు అంత పండుగే. కాగితానికో రేటు ఫిక్స్ చేసి రెడీగా ఉంటుంది. ఆ మేరకు సమర్పించుకుంటే గుర్తింపు పత్రం నడుచుకుంటూ స్కూల్కు వస్తుంది. ఇక ట్రాఫిక్, మున్సిపల్ అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటారు యజమానులు. వారికి స్కూళ్లలో కోటా కేటాయిస్తారు. దీంతో స్కూల్స్ నిబంధనలకు పాతర పెట్టినా వారికి కనిపించదు. అధికారుల తీరుతో ప్రభుత్వ ఉత్తర్వులు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లేమీ ఆకాశం నుంచి దిగిరాలేదు. వారి చేతిలో మాయా మంత్రం లేదు. అయినా పై పూతలతో తల్లిదండ్రుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నాయి. మరి ఫీజుల నియంత్రణ కేవలం మాటలకేనా? ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేవా? ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ లేదనేది స్పష్టం. అవి ప్రభుత్వానికి సమాంతరంగా వ్యవస్థను నడిపిస్తున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ప్రభుత్వంపైనే అజమాయిషీ చెలాయిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేకపోతు గాంభీర్యమే తప్ప చేస్తున్నదేమీ లేదు. గ్రేటర్లో కొన్ని స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు అడుగుపెట్టలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా అవమానం తప్పదు. ప్రీ ప్రైమరీ స్కూల్ నడపాలన్నా అనుమతి తప్పనిసరి అని చెప్పింది ప్రభుత్వం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు కూడా పర్మిషన్ తీసుకోవాలి. చాలా స్కూళ్లు ఈ రూల్ను పాటించిన పాపాన పోలేదు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే.
ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఎన్నో జీవోలను తీసుకొచ్చిందే, ఎన్నో రూల్స్ పెట్టిందే. అయినా ప్రైవేటు విద్యా సంస్థలు పాటించడం లేదు. పేరెంట్స్ అసోసియేషన్ మొరపెట్టుకున్నా, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా ఫలితం పెద్దగా లేకుండా పోతోందే. నిబంధనలను బడా విద్యా సంస్థలు యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నాయి. 1983 విద్యా చట్టం నుంచి నిన్న మొన్నటి తిరుపతిరావు కమిటీ వరకు అదే పరిస్థితి. తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని ఫీజుల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నాయి కార్పొరేట్ స్కూల్లో. వాళ్ళు చేసేది ఏమీ లేదు. మెయిన్గా గవర్నమెంట్ ఇలాంటి నియంత్రణ చేయాలి అనంటే వాళ్ళు ఒక పాలసీ తీసుకురావాలి, కొన్ని లిమిట్స్ పెట్టాలి. ఫీజు ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు అయితే ఇంత ఫీజు మీరు కలెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే మేము చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఒక చట్టపరంగా ఒక రూల్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. 1983లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఫీజులను రెగ్యులేట్ చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రాతిపదికగా పలు జీవోలను విడుదల చేసింది. అయితే ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు, గుర్తింపు, అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణపై 1994 జనవరి 1న జీవో నంబర్ 1ని విడుదల చేసింది ప్రభుత్వం. ఈ జీవో ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవోను పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇటు ప్రైవేటు స్కూల్స్ కూడా పాటించడం లేదు. కొత్త కొత్త పేర్లతో స్కూల్స్ పుట్టుకొస్తున్నాయని, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా జీవో 1కి కంటిన్యూగా ప్రభుత్వం 2009 ఆగస్టులో జీవో 91ని విడుదల చేసింది. అయితే ఈ జీవోపై ప్రైవేటు మేనేజ్మెంట్లు కోర్టుకెళ్లాయి. అయితే జీవోలో అన్ని అంశాలను అంగీకరించినా ఫీజుల నియంత్రణ అథారిటీ ఏర్పాటు, దాని అధికారాలు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆ జీవోలో చిన్న మార్పు చేస్తే అయిపోయేది, కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందే. సుప్రీంకోర్టు తమ వద్దకు రావాల్సిన అవసరం లేదని ఆ కేసును కొట్టివేసిందే. మళ్ళీ ఇట్లా తెలుసు ఒక్క రీజన్ తోటి లేకపోతే వేరే రీజన్ తోటి దే విల్ టేక్ సమ్ రీజన్ టు इंक्रीज, कुछ ना कुछ करके वो लोग कुछ दूसरे हेड्स दे विल बी हैविंग डिफरेंट हेड्स नो अंडर द फीस, सो उसमें वो लोग दे विल चार्ज. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిరావు కమిటీని వేసింది ప్రభుత్వం. 2017 మార్చి 21న ఫీజుల నియంత్రణ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఈ కమిటీని నియమించింది. 2017 డిసెంబర్లో కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి పంపించింది. కమిటీ 8 నెలల పాటు అధ్యయనం చేసి భాగస్వాములతో చర్చించిన తర్వాత కమిటీ చైర్మన్ తిరుపతిరావు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. విద్యా సంస్థలు లాభాపేక్ష లేకుండా పనిచేయాలనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిపోర్టు తయారు చేశారు. కమిటీ ప్రతిపాదనల్లోని ముఖ్య అంశాల విషయానికి వస్తే, ఏ స్కూల్ కూడా డొనేషన్ తీసుకోకూడదు. ప్రతి ఏడాది 10% వరకు ఫీజులు పెంచుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెంచుకోవాలంటే జోనల్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అనుమతి తీసుకోవాలి. అయితే ఫీజు పెంచుకోవాలంటే అందుకు సరిపడా ఖర్చు ఎక్కడ పెరిగిందో చూపెట్టాల్సి ఉంటుంది. 2 ఏళ్ల ఆదాయ, వ్యయ ఆడిటింగ్ వివరాలను సమర్పించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్ పోర్టల్లో ఈ వివరాలన్నీ పెట్టాలి. అంతేకాదు, పాఠశాలకు ఏడాదికి వచ్చే ఆదాయంలో 85% ఈ ఏడాది ఖర్చు చేయాలి. మిగతాది స్కూల్ అభివృద్ధికి ఉపయోగించాలి. 85% కన్నా తక్కువ ఖర్చు చేస్తే డబ్బులను విద్యార్థులకు తిరిగి చెల్లించాలి. ఇలా ఎన్నో అంశాలను చేర్చింది తిరుపతిరావు కమిటీ. 2018 మార్చిలో తిరుపతిరావు కమిటీని మరో 3 నెలలు పొడిగించింది ప్రభుత్వం. కొన్ని అంశాలపై క్లారిటీ అడిగింది. 10% ఫీజులు పెంచుకోవాలంటే ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజులను ఒప్పుకున్నట్టు కదా. 10% ఫీ పెంచడానికి ఒప్పుకుంటే ఓవరాల్ గా పెరిగే శాతం ఎక్కువగా ఉంటుందని పేరెంట్స్ అంటున్నారు. ఫీజు పెంచుకోవడానికి అనుమతించడానికి లాజిక్ ఏంటి? జీవో నంబర్ 1కి ఉన్న న్యాయబద్ధతను కమిటీ పరిశీలించలేదు. చట్ట ప్రకారం ఫీజులను నోటిఫై చేయాల్సింది ప్రభుత్వం. జీవోలో మాత్రం స్కూల్ గవర్నింగ్ కమిటీలకు ఇచ్చింది. ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 2018 జూన్ 30న ప్రభుత్వం అడిగిన సందేహాలపై వివరణ ఇచ్చింది కమిటీ. అప్పట్నుంచి ప్రభుత్వం ఈ రిపోర్టును అమలు చేసిన పాపాన పోలేదు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ ఆగలేదు.